నా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుంటే అభిషేక్, అక్షయ నా ప్రార్థన గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు వచ్చి, డాడీ ప్లీజ్ డాడీ నీ కాళ్ళు మొక్కుతా, ఏమైనా తినటానికి పెట్టవా అని అడగరు. వాళ్ళు వచ్చి కూర్చోగానే నా ఫ్రిడ్జ్లో నుంచి తీసి, నా ఫ్రిడ్జ్లో ఉన్న ఖర్జూరులు, డ్రై ఫ్రూట్స్ వాళ్ళు అడగక ముందే నేను ఇస్తా. వాళ్ళు వచ్చి కూర్చుంటారు అంతే. ఎందుకు వచ్చిండ్రు బిడ్డ అంటే అని ఇద్దరు ముద్దు పెడతారు. డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని మంచి కూర్చోగానే ఆ ఫ్రిడ్జ్లో నుంచి మంచి మంచి ఏముండవు, ఒక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఖర్జూరు ఉంటుంది, తీయగానే మంచిగా తింటారు, వెళ్ళిపోతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వచ్చి మౌనంగా కూర్చున్నారు డాడీ మీద, ప్రేమ మీద. నేనే వాళ్ళకి అన్ని ఆ విధంగా ఇచ్చిన ఆయన సన్నిధిలోకి వచ్చి ఐ లవ్ యూ యేసయ్య అంటే ఇవ్వడా? నువ్వు అడగనవసరంలో నీ బిడ్డల గురించి, జస్ట్ ఐ లవ్ యూ, నీ ప్రేమను కనపరచు అంతే. అందుకనే కొండ మీదకి ప్రజలు వస్తూ ఉంటే చూస్తా ఉన్నాడండి యేసయ్య. కాలి నడకలో ఉంటుంది, మార్క్స్ వార్తలో కాలి నడకలో అలా వచ్చేస్తుంటే చూస్తా ఉన్నాడు. అర్థమైపోయింది యేసయ్యకి, నన్ను ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి ఈ కొండ మీదకి ఈ ప్రజలందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఐ మస్ట్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కోసం. దేవునికి ఒకటే ఒక ఆశ, నువ్వు డబ్బు ఇవ్వచ్చు, ఎంత ఇచ్చినా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా అది అనుభవం. కానీ నువ్వు ఏ మనసుతో ఆయన దగ్గరికి వస్తున్నావు అది ఎక్స్పెక్ట్ చేస్తాడు మన దగ్గర. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఆయనతో గడపటానికి వచ్చి నా పిల్లలను మార్చు, నా భర్తను మార్చు, నా అప్పులు తీర్చి ఏం చేయని అవసరం లే. నువ్వు అలా వచ్చి కూర్చొని జీసస్ ఐ లవ్ యూ అని అంతే చాలు. ఏంటిది నువ్వు ఉద్యోగం వెళ్ళకుండా వచ్చినట్టు ఐ లవ్ యూ, నీ షాప్ క్లోజ్ చేసి ఎందుకు వచ్చినావు అంటే ఐ లవ్ యూ, ఇంట్లో చుట్టాలు రక్త సంబంధాలు వచ్చిన వాళ్ళు ఏమైనా అనుకుంటారమ్మా అంటే యేసయ్య ఐ లవ్ యూ. ఆ మాట వినాలని ఎప్పుడు ఆశ కలిగి ఉంటాడు ఆయన.